హలో అండి, అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 4 రథసప్తమి. ఆ రోజు పూజ ఎలా చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పుష్యమాసం తర్వాత మాఘమాసం ప్రారంభమవుతుంది. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. సూర్య భగవానుడికి చాలా ఇష్టమైన మాసం ఈ మాఘమాసం. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే సప్తమిని రథసప్తమి అని అంటారు. మాఘ శుద్ధ సప్తమి గ్రహణంతో సమానం. ఈ రథసప్తమి రోజున చేసే పూజలు, దానాల వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అలాగే అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను, సిరి సంపదలను పొందవచ్చు. మాఘశుద్ధ సప్తమి రోజున సూర్య భగవానుడు పుట్టినరోజు. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యభగవానుడు రథాన్ని ఎక్కి తన నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి. ఇంతటి శక్తివంతమైన రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈసారి మాఘమాసం శుక్లపక్షంలో సప్తమి తిథి ఫిబ్రవరి 4 మంగళవారం రోజున ఉదయం 7:56 ప్రారంభమై తర్వాత రోజు అంటే ఫిబ్రవరి 5 బుధవారం రోజున తెల్లవారుజామున 5:29 తిథి ముగుస్తుంది. సూర్యోదయంలో వచ్చే తిథినే పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి ఫిబ్రవరి 4న రథసప్తమి జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తల స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు మగవారు అయితే 7 జిల్లేడు ఆకులు, ఆడవారు అయితే 7 చిక్కుడు ఆకులు తీసుకొని వాటిని భుజాన పైన తలపైన ఉంచుకొని స్నానం చేయాలి. చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోతే 7 జిల్లేడు ఆకులతో అయినా స్నానం చేయవచ్చు. ఈ 7 జిల్లేడు ఆకులను సూర్యుడికి 7 రంగులకు ప్రతీకగా భావిస్తారు. జిల్లేడు, చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఎర్ర పువ్వులను వేసి అయినా స్నానం చేసుకోవచ్చు. ఈ రోజున ఇలా చేస్తే సూర్యభగవానుడు సంతోషించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. రథసప్తమి సందర్భంగా ఈ జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వల్ల తడిచిన జిల్లేడు ఆకుల్లోని ఔషధ గుణాలు మన చర్మానికి తాకడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే మీకున్న దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు. ఈ రోజున స్నానం చేసిన తర్వాత నీటిలో కొంచెం బెల్లం ముక్క, ఒక ఎర్ర గులాబీ వేసి సూర్య భగవానుడికి ఆర్జన సమర్పించండి. ఆ తర్వాత ఆదిత్య హృదయం పఠించండి. ఈ రోజున ఎవరైతే ఆదిత్య హృదయం చదువుతారో వారికి 7 తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఇలా స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ సప్తమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆవు పాలను పొంగించి ఆ పాలతో పాయసాన్ని చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. కాబట్టి ముందుగా స్టవ్ని శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ స్టవ్ పైన ఆవు పాలను పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం, నెయ్యి, బెల్లం, యాలకులు వేసి పరమాన్నం తయారు చేయాలి. పరమాన్నాన్ని చిక్కుడు ఆకు పైన పెట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. చిక్కుడు ఆకు పైన వేడి పరమాన్నాన్ని పెట్టడం వల్ల చిక్కుడు ఆకులోని ఔషధ గుణాలు పరమాన్నంలోకి చేరే అవకాశం ఉంది. ఇలా వీలు కాని వారు కనీసం ఒక తమలపాకు మీద అయినా నైవేద్యాన్ని సమర్పించవచ్చు. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు ఒక రథం ముగ్గు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకొని తులసి మొక్క పక్కనే ఆవు పాలతో పరమాన్నం తయారు చేసి తులసమ్మకు నైవేద్యంగా సమర్పిస్తే మీ డబ్బు కష్టాలని తిరిగిపోతాయి. అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహాలు కూడా మీకు కలుగుతాయి. రథసప్తమి రోజు దేవుడిని ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ రోజున చిమ్మిరిని దానం చేస్తే సకల శుభాలు చేకూరుతాయి అని విశ్వాసం. ఈ రథసప్తమి రోజు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు రథం ముగ్గు వేయాలి. అత్యంత పవిత్రమైన పండుగల్లో రథసప్తమి పండుగ ముఖ్యమైనది. రథసప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తం పైన తన కిరణాల కటాక్ష వీక్షణాలను ప్రసరింపచేస్తాడు అని భక్తుల నమ్మకం. ఈ రథసప్తమి రోజున పొరపాటును కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే ఈ రోజున ఎవరిపైన కోపం ప్రదర్శించకూడదు.
వివాదాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో చుట్టుపక్కల వాతావరణం శాంతి ఉండేలా చూసుకోవాలి. మద్యం మాంసాహారానికి కూడా దూరంగా ఉండాలి. ఈ రోజున ఉప్పు ఉపయోగం కూడా నిషేధించండి. ఈ రథసప్తమి రోజున ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు. మీ పూజ గదిలో సూర్యభగవాను చిత్రపటం ఉంటే ఇంకా మంచిది. అలాగే ఈ రథసప్తమి రోజున ఇంట్లో సూర్య మంత్రాన్ని పఠించుకుంటే మీపై సూర్యభగవాన్ అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. ఈ రోజున మీ స్తోమతను బట్టి ఎవరికైనా పేదవారికి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలను కానీ లేదా ఎరుపు రంగు వస్త్రాలు కానీ దానం చేస్తే మీ జాతకంలో ఉండే అష్టమ శని దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది. ఈ మాఘమాసంలో నదుల్లో కానీ చెరువుల్లో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే మంచిది. నదుల్లో స్నానం చేయటం కుదరకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా, కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకొని స్నానం చేయవచ్చు. ఈ మాఘమాసంలో ఎవరైతే పుణ్యనదిలో స్నానం ఆచరిస్తారో వారికి విశేషమైన పుణ్యఫలం లభించి అఖండ రాజయోగం వర్తిస్తుందని పండితులు చెబుతున్నారు. మాఘమాసంలో చేసే స్నానాలు మన పాపాలను కడిగేయమని ఆ దేవుణ్ణి స్మరించుకోండి. ఈ రథసప్తమి రోజున మీ ఇంటి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య ప్రదర్శనలు చేయండి. ఎవరి జాతకంలో అయితే సూర్యుని స్థానం బలహీనంగా ఉందో వారి జాతకంలో అనేక ఆర్థిక కష్టాలు, తరచూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే సమాజంలో తగిన గౌరవం ఉండదు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి సూర్యుడి స్థానం బలహీనంగా ఉన్నవాళ్ళు ఈ రథసప్తమి రోజున ఉపవాసం ఉండి ఈ వీడియోలో చెప్పిన విధంగా చేస్తే సూర్యభగవాన్ అనుగ్రహం కలిగి మీ జీవితంలో అఖండ రాజయోగం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.